నేషనల్ అవార్డు కొట్టాలని చెప్పేసి మనము ఆశిస్తున్నాము. అది అండ్ ఇందులో హీరో చాలా గ్లామరస్ గా కూడా కనిపిస్తున్నాడు. ఇందులో సెకండ్ హాఫ్ కూడా ఓకే, నో ఇష్యూ, బట్ ఓవరాల్ గా హ్యాపీ, చాలా బాగుంది మూవీ. ఫ్లాష్ బ్యాక్ లో బాగానే ఉంది కానీ మన ఫోకస్ అంతా కూడా హీరో మీదే కాబట్టి మెయిన్ గా హీరో చాలా బాగుంది. స్టోరీ బాగానే ఉంది, బాగానే ఉంది, నో ఇష్యూ. హిట్ అవుతుంది. సాంగ్స్ ఈజ్ ఓకే, చాలా బాగుంది. అందులో ఇదేం లేదు, మిస్ ఏం లేదు. అది గుడ్. శంకర్ డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో బాగా న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్ గా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు. ప్రస్తుతానికి అయితే ఆ సాంగ్ లేదు, తర్వాత యాడ్ చేస్తారని చెప్పి 4/5. ఎందుకంటే శంకర్ మార్క్ కనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అంత సాటిస్ఫై అవ్వకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్ లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా చెప్తున్నా, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 4/5 ఇస్తున్న రేటింగ్. చాలా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మేడం. ఒకటైతే దిల్ రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది. మూవీ ఓవరాల్గానైతే బాగుంది, మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ సినిమాలో ఓవరాల్గా ఎస్జే సూర్యకును రామ్ చరణ్ సీన్స్ బాగున్నాయి. 2.75. యావరేజ్ అండి, బాగానే ఉంది. ఒకసారి వన్ టైం వాచ్ అంతే. రామ్ చరణ్ కోసం, తమన్ కోసం వెళ్ళొచ్చండి. అవును, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అన్ని సాంగ్స్ ముందు సరిగా చూడలేదు. సాంగ్స్ ఆర్ గుడ్. లైక్ సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సాంగ్స్ అన్ని ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య నుంచి మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తమిళనాడు అని చెప్పొచ్చేమో మేబీ. రేటింగ్ ఫస్ట్ డే ఎందుకు లేదు అంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ గానే ఉంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది, కానీ చాలా బాగుంది. అయితే తమన్ బీజిఎం మటుకు క్రేజీ కొట్టాడు. తమన్ బీజిఎం బాగా కొట్టాడు. పీసీఎక్స్లో పెద్ద స్క్రీన్ విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ అంటే మనకు తెలిసి తమన్ ఎలా తీస్తాడు సాంగ్స్ అని చాలా బాగా తీస్తాడు. ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, బాగుంటుంది సినిమా. మంచి మెసేజ్. బాగాలేదమ్మా, బాగుందండి. పుష్పటుని బీట్ చేస్తా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. 2,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా సినిమా. ఆల్రెడీ ఒకే ఒక్కడు జోనర్లో ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కాల్ రైగ్రేషన్ తిరుగుతారు ఈ సినిమా వాళ్ళు. ఏపీ పాలిటిక్స్ కి దగ్గరలో ఉంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైట్ గా అక్కడ టచ్ చేశారు, కానీ ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా దానికి తమన్ గారు బాగా చేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్, దానికి ఫ్లాష్ బ్యాక్, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత? నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా బాగుంది. 6.5 to 7/10. సినిమాటోగ్రఫికల్లీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుండింది. కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ.
నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో లాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్, ఇట్ ఈస్ లాగ్. బట్ సెకండ్ హాఫ్లో అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ, యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5, 7/10. దాన్ని నిరూపించుకున్నారండి. సినిమా మొత్తానికి అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంది. అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉందండి. ఇది నథింగ్ బట్ జనసేనని ఎలా అయితే నిరూపించారో సేమ్ మాకు అదే కనబడిందన్న. ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఉందన్న. దాని తర్వాత యాడ్ చేస్తారు తెలిసిందేగా. ఫస్ట్ 4 ఇస్తాం. 4 ఆర్సీ ఫీస్ట్ మొత్తం కంప్లీట్ గా. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. రంగస్థలంతోనే నిరూపించుకున్నాడు తను. ఈ సినిమాకి వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్లు అయితే చూసుకోక్కర్లేదు. ఇండస్ట్రీకి నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరన్నా అంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్. యాక్టింగ్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. 5 years సింగిల్ స్టార్ కింద రాలేదు. ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే ఎరగొట్టేశారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అనిపించింది అంతే. విన్నర్ అంటే మేబీ అనుకోవచ్చు. నాకు అంతా తెలీదు అండి. నాకు అంత ఐడియా లేదు. అవ్వచ్చు. కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. లైక్ ఏమో ఆ సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ 3. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా సినిమాలోనే సాధ్యం, బయట సాధ్యం కాదు. ఒక ఎలక్షన్ కమిషనర్ నీతి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సబ్జెక్టు బాగుంది. సో అలా ఎవరు ఉండరు, ఓటు హక్కు కూడా అందరూ వినియోగించుకోండి అది ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద వాటి మీద విశ్లేషణ చేసి చెప్పారమ్మా. ఎన్నర్ మాత్రం కాదు, మామూలు యావరేజ్. నేను రేటింగ్ ఇచ్చే అంత స్థాయి నాది కాదులేనమ్మా, మనం చెప్పలేము అది. బట్ ప్రజలు నిర్ణయిస్తారు, అందరు చూసిన వాళ్ళు చెప్తారు. బట్ సినిమా అయితే బాగుంది, అంటే ఒక యావరేజ్ మీద బాగుంది. సో మన ప్రజలకి ఒక మంచి ఇది చూపించారన్నమాట. అంటే ప్రజలకి, ఒక ఎలక్షన్ ఆఫీసర్స్కి, ఈ రాజకీయ నాయకులకి ఎలా అరికట్టవచ్చు, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా అరికట్టవచ్చు ఎలక్షన్ ఆఫీసర్స్ అనేది చెప్పారు. కలెక్టర్కి ఏం అధికారం ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. అది డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఎట్లుంటుంది, ఓటు విలువ అయిందనేది. మనం మంచి నాయకులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. శంకర్ అంటే ఇక ఆయనకు తగ్గట్టు ఒక 1 టైం వాచబుల్ అంతే. ఏం లేదు, పవన్ కళ్యాణ్ అదంతా ఏముండదు. రామ్ చరణ్ యాక్ట్ అయింది, డబుల్ యాక్షన్ చాలా ఏమనిపించదు. కానీ సేమ్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, రాజకీయం అంతా చేసుకోదంతా మొత్తం చూపించారు. ఇప్పుడున్న సాంగ్స్ ఒక సాంగ్ మిస్ చేశారు, ఒక సాంగ్ పెట్టారు. మిగతా సాంగ్స్ అన్నీ బాగున్నాయి అనిపించింది. కానీ 70-80 కోట్లు అంత వర్త్ అనిపించింది. 1 టైం వచ్చింది. మెయిన్ తమర్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మూవీకి ప్లస్ అది మొత్తం పొలిటికల్ టచ్ సినిమా మొత్తం. ద లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ అండ్ సూపర్. అసలు జగన్కి బాగా పడింది. సినిమా చూడడం జరిగింది ఇప్పుడే, చాలా బాగుంది. చరణ్ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఎస్జే సూర్య సెకండ్ హీరో, ఫస్ట్ హీరో రామ్ చరణ్. అప్పన ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. 20 minutes అవుతుంది అంతే సినిమాలో. కానీ యాక్టింగ్ పరంగా చరణ్ రంగస్థలం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇదే ఉంటుంది క్యూలో. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒక ఐఏఎస్, ఒక ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్ ఏం చేయగలడో గవర్నమెంట్కి అగ్నెస్ట్గా చాలా బాగా చూపించారు. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ మూవీ, ఇట్స్ పక్కా శంకర్ మూవీ. థ్యాంక్స్.
సినిమా ఈయన చూడలేదు కానీ చాలా మంది చూశారమ్మా. ఆల్రెడీ యూఎస్ లో రిలీజ్ అయింది, అక్కడ మంచి టాక్ ఉంది, 3 రేటింగ్ ఇచ్చారు. కాబట్టి పండక్కి 4 రోజులు ముందు వస్తుంది కాబట్టి సినిమా 1000 కోట్లు మినిమం చేస్తుందని సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. కారణం ఏంటంటే శంకర్ అద్భుతంగా డైరెక్షన్ చేశాడు. ఒక్క సాంగ్స్కి 75 కోట్లు ఖర్చు పెట్టారంట. కాబట్టి దిల్ రాజు గారు, దిల్లున్న రాజు గారు కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని అందరూ ఆశిస్తాను. ఏమీ తక్కువ లేదండి. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి పబ్లిసిటీ అక్కల ప్రేక్షకులు ఎదురు చూస్తారు ఎప్పుడు వస్తుందని. అలాగా చిన్న సినిమాకి పబ్లిసిటీ కావాలి, పెద్ద సినిమా పబ్లిసిటీ అక్కర్లేదు. అయినా రాజుగారు అమెరికాలో ఈవెంట్ చేశారు, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు, అన్ని స్టేట్లో కూడా ఈవెంట్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా శంకర్ అనే అతను పాన్ ఇండియా డైరెక్టర్. మన హీరో రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాడు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి మొన్నే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా, మా విజయ్ కుమార్ గారు మెయిన్ పవర్ గా ఆయన టైటిల్ పవర్ తోటి ఆయన సినిమా టైటిల్ స్పాన్సర్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. అండి కాదండి, ఇప్పుడు మేము చూడలేదు కానీ చూసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్ని సమపాళ్ళలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఆయన రాజుకి దానికి డైరెక్టర్ గారికి కామెడీ గురించి ఆశించరు, యాక్షన్ సాంగ్స్ అవి ఆశిస్తారు. ఆ రెండు చాలా ఎక్సైటింగ్ ఉన్నాయంట. సెకండ్ హాఫ్ చాలా బాగుందంట. ఏపీలో అన్ని ఏరియాస్ లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు, ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అవుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. ఈవేళ బుక్ బై షోలోనే బ్రహ్మాండమైన ఓపెనింగ్లు వచ్చి చూశారు కదా. నాకు తెలిసి 236 కోట్లు ఫస్ట్ డే వస్తుందని అందరూ ఆశిస్తున్నాం. వరల్డ్ సైడ్ ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారంటే మొదటి వారం చూసినారు, రెండో వారం మళ్ళీ మీరు అందరూ చూడాలి కాబట్టి దాన్ని దాచారు, మళ్ళీ వేస్తారు. ఇది సినిమా ట్రిక్. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 1 ఇది, 2 డాకు మహారాజు, 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు హిట్ అవుతాయి. 3 సినిమాలు దిల్ రాజు గారు అంటే పండగ రాజు గారు, దిల్ రాజు గారు అంటే పండగ రాజు గారు, సంక్రాంతి రాజు గారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్లు అంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడలేదు కాబట్టి అబద్ధం అనుకోవడం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 7 o'clock చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మా విబిజీ సంస్థ ఏర్పాటు చేసింది. 290 టికెట్లు ఆయన ఒక థియేటర్ షో తీసుకుని అందరినీ ఇన్వైట్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. అది యూఎస్ రిపోర్ట్ వచ్చింది సార్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా ఆటోమేటిక్ సినిమా రేజ్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అనుకోండి సినిమా వీక్ అవుద్ది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాండరీగా ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ మన అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయి, చూడండి చాలా బాగుంది. చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే పాత సినిమా ఏదో చూసుకుని దాని వీడియోలు వేస్తున్నారు. అది తప్పది. ఇండస్ట్రీ స్టేబుల్ అంటే మన అందరూ సినిమా బాగుంటే మనం అందరం బాగుంటాం. రాజుగారి కోసం కాదు, మన ఇండస్ట్రీ కోసం మనం బాగుండాలి. కాబట్టి అలాంటి ఫేక్ వీడియోలు వేయద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేయట్లా. థ్యాంక్ యూ. ఏమి లేదు, అది 17th పెడుతున్నారండి. అది ఏమంటే ఇప్పుడు పుష్ప సినిమా ఎంతమంది చూడాలి అంతమంది చూశారు. ఇది 17th కదా, అది అప్పటికి 14వ తారీఖు వచ్చే వరకు సినిమాలు అన్ని రిలీజ్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఆ డ్యామేజ్ చేసిన ఏమంటే ప్రేక్షకుడు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతారు సినిమాకి వెళ్దాం వద్దని. ఎవరు డ్యామేజ్ చేసినా, ఎవరు హిట్ చేయాలనుకున్న ప్రయత్నం చేసినా అవ్వదు. సినిమాలో విషయం ఉంటేనే హిట్ అవుద్ది. కాబట్టి ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే కొత్తదనం. ఆ కొత్తదనం ఈ గేమ్ చేంజర్లో ఉంది. ఖచ్చితంగా 100% చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్నటి సినిమా కంటే రేపు సినిమా బాగుంటుంది కదా అందరికీను. డెఫినెట్గా గేమ్ చేంజర్ కంటే అదే పుష్ప కంటే గేమ్ చేంజరే పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారుగా 660 థియేటర్లు, 2 రోజులు కూడా అన్ని షోలు ఇదే సినిమా వేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10% తగ్గినా కూడా మళ్ళీ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ఏముంది అంటే ఒక ప్లాఫ్కి ఏముంది, మర్చిపోతారు సినిమా. మీరు మర్చిపోయారు, నేనే మర్చిపోయాను కూడా ఆ సినిమా గురించి. కాబట్టి గతంలో చేసిన సినిమా కంటే ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా ఆలోచిస్తారు తప్ప ఆ ప్లాఫ్ని ఎవరో గుర్తించుకోరు. అది డైరెక్టర్ ప్లాఫ్, అది హీరో ప్లాఫ్ కాదు కదా. అది డబ్బింగ్ సినిమా, ఇది స్ట్రైట్ సినిమా. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో తీస్తున్నాడు. ప్లస్ ఇది దిల్ రాజు గారు అంటే ఒక ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాని ఎలా బతికించాలి, ఎలా రిలీజ్ చేయాలని తెలిసిన ఆయన ఒక్కడికే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా మీకు ఎక్స్ట్రాడినరీ పబ్లిసిటీ చేస్తున్నారు. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో దానికి ఎంత పబ్లిసిటీ ఉందో మీరు చూస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే బాలకృష్ణ సినిమా డాకు మహారాజుకి అన్స్టాపుల్ వల్ల ఎక్స్ట్రాడినరీ పబ్లిసిటీ జనాలందరూ రీచ్ అవుతుంది. ఒక సినిమాని తీయటమే కాదు, దాన్ని ఎలా రిలీజ్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ దిల్ రాజు గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాం. మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ పెడితే అక్కడ ఎవరెవరు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు గారు చెప్తున్నా, రాజమండ్రిలో ఈవెంట్ చేశారు సార్. అది చక్కగా ఆర్గనైజ్ చేశారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ చేశారు. మేము ఇద్దరు కూడా థియేటర్ ఫంక్షన్లో ఉన్నాం, మీ ఇద్దరు. కానీ
ఎవరో ఈ సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే కాకినాడలో కారు యాక్షన్ లారీ యాక్షన్ చచ్చిపోతే అది దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? అది జగన్ ప్రతిపాదన, ఏం సంబంధం ఉంది?